చాక్లెట్ నట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చాక్లెట్ నట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, చాక్లెట్ పేస్ట్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, వెన్న, ఎండు కొబ్బరి పొడి, వెనీలా షుగర్, పాల పొడి. చాక్లెట్ నట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. అందులో నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని నట్స్ వేసుకోవాలి. ఓకే, అది పౌడర్ చేశారు. ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కోకోనట్ పౌడర్, మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ షుగర్ పౌడర్, బ్రెడ్ తీసుకొని ఈ మిక్సర్ని ఈ బ్రెడ్లో పెట్టుకోవాలి. స్ప్రెడ్డింగ్ అయిపోయింది కదా. ఎస్, నెక్స్ట్ చాక్లెట్ పేస్ట్. వెయిట్ చేసినప్పుడు ఇది మెల్ట్ అవుతుంటుంది. ఓకే, సో నార్మల్ గా ర్యాండమ్ గా అక్కడ ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవి రెండింటిని శాండ్విచ్ చేసుకో. అంటే ఇలా క్లబ్ చేసుకో. ఓకే, సో ఈ లోపల నేను ఏమైనా హెల్ప్ చేయనా? ప్యాన్ తీసుకో, బట్టర్ వేసుకుందాం. బ్రెడ్ స్లైస్ని 2 సైడ్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఈ టోస్ట్ ని 2 సైడ్స్ ఫ్రై చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో చక్కగా టోస్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఆఫ్ చేసేద్దామా? ఎస్. స్వీటీ సర్వింగ్ ప్లేట్ తెచ్చి సర్వ్ చేసుకుందాం. ఇది స్వీటీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. సో ఫైనలీ చాక్లెట్ నట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చాక్లెట్ నట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, చాక్లెట్ పేస్ట్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, వెన్న, ఎండు కొబ్బరి పొడి, వెనీలా షుగర్, పాల పొడి. చాక్లెట్ నట్స్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా కండెన్స్డ్ మిల్క్ లో నట్స్ పౌడర్, ఎండు కొబ్బరి తురుము పొడి, పాల పొడి కూడా వేసుకుని ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ పై మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మరో 2 బ్రెడ్ స్లైసెస్ పై చాక్లెట్ పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని శాండ్విచ్ లా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా వెన్న వేసుకుని, వెన్న కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న శాండ్విచ్ ని 2 వైపులా టోస్ట్ చేసుకుని హనీతో పాటు సర్వ్ చేసుకుంటే యమ్మీ చాక్లెట్ నట్ శాండ్విచ్ రెడీ.